మాట్లాడట్లేదు. అవసరం వస్తే అది కూడా మాట్లాడుతుంది. ఓట్ల ముందు మీరు వెంబడే పోయి బ్యాంకుకు పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకొని నేను డిసెంబర్ 9 నాడు అధికారం రాంగ్ చేస్తా అన్నడా లేదా? అటు నమ్మించిండా లేదా? ప్రతి విషయంలోనూ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తుంది. మేము వచ్చి అధికారంలోకి వచ్చాక తీసుకుంటే మీకు 4000 వస్తుంది. డిసెంబర్లో 4000 ఇస్తాం. ఇవన్నీ చెప్పింది కదా. ఇవన్నీ చెప్పి బోనసు రైతులు, పంట బోనస్ రైతులు చాలా నష్టపోయారు. ఈ కొంత కరువు రావడం, విద్యుత్తులో సరఫరాలో లోపాలు జరగడం, దాంతో పంటలు ఎండిపోవడం, పండిన పంటకు కూడా ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇస్తాడో ఆ మార్చి 16కో 17కో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే వడ్ల అమ్మకం జరుగుతుంది. మార్చి 5-10 నుంచే స్టార్ట్ అవుతాయి. ముందు పెట్టిన దాంట్లో అమ్మకం జరుగుతున్నా కానీ ఒక జీవో ఇష్యూ చేయలే బోనస్ గురించి. రైతులకు ఏది ఇస్తామని చెప్పిండు. రుణమాఫీ విషయంలో దగా జరిగింది. రైతు బంధు కూడా 1 ఎకరం వాళ్ళకి ఇస్తామని అది కూడా నాట్ల టైంలో వేయలే. తర్వాత లేట్గా వేసి ఇప్పుడు ఎలక్షన్లు అన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చినాక మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా ఎవరికైతే ఆప్తా అని చెప్పినా వాళ్ళకు కూడా ఓట్ల కోసం ఇప్పుడు వేశారు. వాళ్ళకి ఆప్తా అని చెప్పింది కానీ ఇప్పుడు ఓట్లు ముఖ్యం కాదా, ఓట్ల కోసం చెప్పాడు. ఈ ఆగస్టు 15 కూడా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే చెప్పాడు తప్ప అది రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది మరి అప్పుడు చెప్తారు. మళ్ళీ మాకు ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు ఏది మేము చెప్పినప్పుడు. తర్వాత చూస్తే ఇంకిన్ని అప్పులు బయటపడ్డాయి. ఈ డ్రామాల్లో ఎట్లయితే కేసీఆర్ ఇంతకుముందు చేసి మాటల గారితో తెలంగాణ ప్రజలు 9 ఏళ్ళు నమ్మించిండో రేవంత్ రెడ్డి కూడా 9 నెలలు నమ్మించగలడు. ఎందుకంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే మాటకారులు. ఇద్దరికి పరిపాలన అనుభవం లేదు. ఆయన అంతకుముందు కేంద్రంలో మంత్రిగా ఉన్నా ఎప్పుడు ఆ శాఖకు పోయి పరిపాలన చేసేట్లేదు. రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు, దోపిడీ వీళ్ళిద్దరు అదే టైప్. రేవంత్ రెడ్డి మార్కు కూడా కేసీఆర్ మార్కు లాగానే ఉంది. తేడా ఉంది కొంత. ఆ తేడా ఏంటంటే ఢిల్లీకి పోవాలి కమిషన్. ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది కదా మెయిన్. ఢిల్లీ కమిషన్ ఎట్లా కేసీఆర్ ఢిల్లీ పంపేది. ఆయన ప్రాంతీయ పార్టీ అయినా బీఆర్ఎస్ పెట్టుకున్న ఆయన అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఉన్న ఆయన అధ్యక్షుడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే ఢిల్లీకి పోవాలి టైం టు టైం. ఇప్పుడు ఎలక్షన్ టైం ముఖ్యంగా. తర్వాత కూడా అది ఎట్లాగా ఎస్ ట్యాక్స్, దేశవ్యాప్తంగా ఎస్ ట్యాక్స్, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్. ఎస్ ట్యాక్స్ అంటే ఎస్ ట్యాక్స్ పోయి ఆర్ ట్యాక్స్ అయింది. మన రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్. ఇంకా వేరే రాష్ట్రం పోయింది అనుకోండి అక్కడ ముఖ్యమంత్రి పేరు మీద ఉంటుంది ఆ ట్యాక్స్. ఆరు ఇది కలిపేయటం. సో అది ప్రధానమంత్రి గారు కూడా అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి. ఓమి అందరూ దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. ఎందుకంటే సిచ్యువేషన్ నాకు బిల్డర్స్ క్లోజు వాళ్ళు చెప్పారు మా మీద ఇట్లా పడుతుంది, మేము ఇవ్వక తప్పట్లేదని. ఎన్నికల ఖర్చు ఇవ్వాలి, మా మీద ఒత్తిడి పడ్డది, ఇవ్వక తప్పట్లేదు. దాన్నే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. ఇప్పుడు వడ్లు కొనుగోలులో ఎంత ఆలస్యం జరిగింది, బోనస్ లేదు. తర్వాత 40 కిలోల బస్తాలు కొంటుంటే 4 కిలోలు తరుగు, కింటా వడ్లకు 10 కిలోలు తరుగు. ఈ 10 కిలోల తరుగులో ఎంత మిగులుతుంది అది యూ ట్యాక్స్ అని మా మహేశ్వర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్ చెప్పడం జరిగింది. సో అంతకుముందు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నా అన్నది రేవంత్ రెడ్డి గారు చెప్పి కాంగ్రెస్ అంటేనే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్. అది ఇంతకుముందు 100 కోట్లు 1000 కోట్లు ఉండే, ఇప్పుడు లక్షల కోట్లు అని మొత్తం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు సార్. మీరు అన్నట్టుగా అవినీతో ఇంకేదో నేను వాటి జోలికి వెళ్ళాను. రేవంత్ రెడ్డి గారి మార్కు పాలన గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చిన తర్వాత నా మార్కు పాలన ఏంటో చూపిస్తాను, నా పాలననే రెఫరెండంగా భావిస్తున్నాను అని చెప్పారు. రేవంత్ రెడ్డి మార్కు పాలన ఏంటంటే కెమెరా ముందు రెడెండ్గా దొరికిపోయినా కేసు మీద స్టే తెచ్చుకొని నీతులు వల్లించడం, దయ్యాలు వేదాలు వలిస్తే చూడండి. కెమెరా ఆ కేసును నువ్వు నిజంగా నిర్దోషం అయితే అంత బయటపడకు నువ్వు ఉంటే నువ్వు ట్రయల్ చేయండి, వాయిదాలు వద్దు, నా నిర్దోషం అనాలి, స్టే తెచ్చుకోండి సుప్రీంకోర్టు నుంచి. ఇది రేవంత్ రెడ్డి మార్క్. అది పరిపాలన కూడా ఆ విధంగానే ఉంటుంది. డైరెక్ట్ తగ్గదు. ప్రజలు ఏంటంటే ఓటర్లు ఏంటంటే కేసీఆర్ మీద కోపంతో బీజేపీ గ్రామాల్లో లేదు, బీజేపీ ఓడించలేదు, అందులో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే భయంకర విష ప్రచారం చేశారు. అది వాళ్ళలో కొంచెం ప్రజల్లో కూడా కొంతమంది అనుమానం కలిగింది. ఇప్పుడు అది పచ్చాబద్ధం అని బయటపడిపోయింది. సో ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి వీళ్ళు అలవికాని హామీలు భయంకరంగా ఎలా గుప్పించారో ఆ గుప్పించిన హామీలు నమ్మించిండ్రో మాటల గారితో దాంతోనే వేశారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మనకు మొత్తం ఎవరెవరికి ఎన్ని వస్తుంది అనే విషయం తెలుస్తుంది కదా. సో కౌంటింగ్ ఎట్లా ఉన్నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఏంటంటే ఈ లోక్సభ స్థానాలు 4, 3 వస్తే మళ్ళీ పరిస్థితి మాత్రం దానికోసం వాతావరణం క్రియేట్ చేయాలి. నా మార్కు పాలన అని ఒక ఎజెండా కేసీఆర్ ఇది చేసేవాడు. ఎక్కడైనా వేరే మైనస్ అయితే తెలిస్తే ముందే వేరే ఎజెండా క్రియేట్ చేసేవాడు. ఆ ఎజెండాని ప్రజల్లోకి వెళ్ళి చేశాడు. రేవంత్ రెడ్డి కూడా రేపు జూన్ 4 తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని నుంచి డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి మార్కు పాలన అని ట్రై చేశారు. ఇప్పుడు
ఇవి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఇది బై ఎలక్షన్ నల్గొండ వరంగల్ ఖమ్మం. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కొంచెం పండుగని ఏంటంటే అక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉండరు. నేను పేర్లు చెప్పా వాళ్ళకే అర్థమైపోద్ది. మనం ఒక సినిమా వచ్చింది పోకిరి సినిమా, మహేష్ బాబు హీరో, వాళ్ళ విలన్ ఉంటాడు అలీబాయ్ అని ఉంటుంది కదా ప్రకాష్ రాజ్. ఆయన ఏమంటాడు, ఒకటో రకం రజం ఇట్లా రెండో రకం ఉంటాడు, నేను మూడో రకాన్ని మనసులో తొక్కుంటూ నేను పైకి వెళ్తా అన్నాడు. ఆ ఇద్దరు అదే టైప్. బీజేపీ ద్వారా పైకి వచ్చి జైల్లో పడి కేసులు భయంకరంగా కూడా ఎలా అంటే భార్య బీజేపీ ద్వారా బయటకు వచ్చి ఇంకోనైనా బీజేపీ ద్వారానే మీడియా ద్వారా ఫోకస్ అయ్యిండు. రేవంత్ రెడ్డి నాకు తెలుసు, రాకేష్ రెడ్డి నాకు తెలుసు, 9 ఏళ్ళు కలిసి పనిచేసిన ఆయన తెలుసు. ఆయన హుషారుగిరి మన వీరు బండి సంజయ్ గారి పాదయాత్రలో ఆయన అక్కడ తొలగించడం జరిగింది ఏది మీడియా నుంచి. ఆయన పార్టీ ఇంత ఇస్తే పార్టీలోకి వెళ్ళి టికెట్ ఇవ్వలేని పోయిండు, ఎందుకంటే ఆయనకు సిద్ధాంత బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ చదువుకుని తెలివి హుషారుగిరి ఇదే టైప్ అన్నట్టు. ఏది నేను మూడో రకాన్ని మనసులో తొక్కుంటూ పైకి వస్తా ఆ టైపు. ఆ ఇద్దరు ప్రేమేందర్ రెడ్డి రాకేష్ రెడ్డి గారి పార్టీలో ఎన్ని సంవత్సరాలు? 9 ఏళ్ళు ఉన్నాడు. 9 ఏళ్ళు తెలియలేదా ఆయన తొక్కుకుంటూ పైకి వచ్చే వ్యక్తి, సిద్ధాంతాలు లేని వ్యక్తి అనే విషయం? మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి తొక్కుకుంటూ వెళ్ళే వ్యక్తి, సిద్ధాంతాలు లేని వ్యక్తి. అది బయటకు వెళ్ళడం కాదండి. ఇప్పుడు నాకు తెలుసు, నేను చెప్పిన ఎన్నోసార్లు, నేను చెప్పిన నాకు తెలుసు సందర్భం చెప్పిన. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సందర్భం రాజకీయ పార్టీలో వివిధ రకాల వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళని కలుపుకొని పోవాలి, మరీ ఎక్కువైనప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది నాకు చెప్పింది. 100% ఆర్ఎస్ఎస్లో ఉన్నట్టు సేవ చేసే వాళ్ళు ఉండరు. పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు కొంత అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్త మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, ఆయన మీద ఎందుకు ఇట్లా వచ్చినా కానీ విజయశాంతి ఆమె పార్టీలు మారుతుంది. ఇంకా ఎందుకు మన ఈయన శ్రవణ్ కుమార్ ఏబీపీలో పనిచేసిన ఆయన పార్టీలు మారటానికి ఎందుకంటే ఇక అన్ని వర్గాలు తీసుకుపో అనే నిర్ణయాలు కొన్ని జరుగుతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయనను పార్టీ ఎటుకెళ్ళగొట్టలే టికెట్ ఆయన అక్కడ మేమరు మళ్ళీ రావు పద్మ జిల్లా అధ్యక్షురాలుగా 2 సార్లు పనిచేసిన ఆమె కాబట్టి డెఫినెట్గా. సో ఆయనకు ఈ టైప్ కాబట్టి తొందరగా పైకి రావాలి, వేరే వాళ్ళని దొక్కుంటాను రావాలి ఆ టైపు. ప్రేమేందర్ రెడ్డి పుట్టింది ఇదే ఐడియాలజీలో. 10 ఏళ్ళు ఫుల్ టైమ్గా పనిచేశాడు ప్రేమేందర్ రెడ్డి గారు. మాటకారి కాదు, ఏది ఎంటీ వెదర్స్ మేక్స్ మచ్ టైప్ కాదు, నిదానం సాఫ్ట్ పర్సన్ ప్రేమేందర్ రెడ్డి. 10 ఏళ్ళు ఫుల్ టైం పనిచేసిన తర్వాత లేట్గా మ్యారేజ్ చేసుకొని అది సంస్కృతం పార్టీకి నిరంతరం పనిచేస్తుండు, నిజాయితీ పరుడు, దేశభక్తుడు. కాబట్టి మన ఈయన తెలంగాణ విట్టలు అన్నారు మాట, ఏమన్నారంటే అది పెద్దల సభ ఎమ్మెల్సీ అనేది, పెద్దల సభకు చిల్లరగాలను పంపించొద్దు, చిల్లర అవకాశవాదులను చిల్లరగాలను పంపించద్దు, డిగ్నిఫైడ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్ పంపించాలి అని. సో ఇది కూడా నేను మీ ఛానల్ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తానంటే మంచి అభ్యర్థిని, నిలకడ అభ్యర్థిని, మోసకాలను వద్దు, డ్రామాలు చేసే వాళ్ళు వద్దు, ఫిరాయింపుదారులు వద్దు, మంచి వాళ్ళని ఎన్నుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా లోక్సభ ఎన్నికల్లో వస్తాయి. రేవంత్ రెడ్డి మార్కు లోక్సభ ఫలితాలు కానీ, ఎందుకంటే ఆయన అన్నాడుగా నా రెఫరెండం అని, రేవంత్ రెడ్డి మార్కు June 4 నాడు బయటపడుతుంది. నేను చెప్తున్నా June 4 నాడు బయటపడుతుంది, June 5 నాడు ఇంకోటి ఇది కౌంటింగ్. కాబట్టి అది నమ్మే రోజులు పోయినాయి. కేసీఆర్ 9 ఏళ్ళు కానీ 9 ఏళ్ళు కూడా నమ్మరు రేవంత్ రెడ్డి. సో శ్రీనివాస్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ చేయట్లేదు, ఇస్తామన్న పథకాలకు సంబంధించి కూడా ఎక్కడా ఊసెత్తట్లేదు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు. కానీ దానికి కారణాలు గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఇచ్చిన డేటా, ఈసారి వాళ్ళు ఏదైతే 100 రోజుల్లో అన్నారో దానిలో చేయలేకపోయాం. కానీ